Morning children, today we discuss 5th class mathematics, first lesson bigger numbers, exercise lo third problem nunchi, page number 15. Jyoti's school is, third question, Jyoti's school is 560 meters from her house. One day she left home and walked 215 meters. Then she realized that she had forgotten her pencil box and maths book. She went back home, collected the things she had forgotten, and went back to school. How many meters did Jyoti walk on that day for going to school altogether? దీని అర్థమైందా పిల్లలు? జ్యోతి వాళ్ళ స్కూలు 560 మీటర్స్ ఉందంట వాళ్ళ ఇంటి నుండి. వన్ డే షీ లెఫ్ట్ హోమ్ అండ్ వాక్ 215 మీటర్స్ అంటే ఒకరోజు ఆమె ఇంటి నుండి 215 మీటర్స్ నడిచిన తర్వాత షీ హ్యాస్ రియలైజ్డ్ దట్ షీ హ్యాడ్ ఫర్గెటన్ హర్ పెన్సిల్ బాక్స్ అండ్ మ్యాథ్స్ బుక్. 215 మీటర్స్ నడిచిన తర్వాత గుర్తుకొచ్చింది. ఏమని గుర్తుకొచ్చిందంటే ఆమె మర్చిపోయినట్టు. ఏం మర్చిపోయింది? పెన్సిల్ బాక్స్ మ్యాథ్స్ బుక్ మర్చిపోయినట్టు గుర్తించుకుంది. షీ వెంట్ బ్యాక్ హోమ్ అంటే ఆమె ఏం చేసింది? ఇంటికి వెళ్ళిపోయింది తిరిగి. కలెక్ట్ థింగ్స్ హ్యాడ్ ఫర్గెటెడ్, ఆ మర్చిపోయిన థింగ్స్ అంటే పెన్సిల్ బాక్స్ మ్యాథ్స్ బుక్ తీసుకొని స్కూల్కు వెళ్ళింది అనమాట. అయితే ఆ రోజు ఇంటి నుండి స్కూల్కు వెళ్ళే వరకు జ్యోతి ఎంత దూరం నడిచింది అని అడుగుతుందన్నమాట. అయితే జ్యోతి వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉందనుకుందాం, ఇది హోమ్ జ్యోతి వాళ్ళది, ఇక్కడ స్కూల్ ఉందనుకుందాం. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 560 మీటర్స్ అని ఇవ్వబడింది. ఒకరోజు జ్యోతి ఏం చేసింది? ఇంటి నుండి బయలుదేరింది. ఎంత దూరం? 215 మీటర్స్ బయలుదేరి నడిచిన తర్వాత ఆమెకు అక్కడ గుర్తుకొచ్చింది పెన్సిల్ పెట్టే మ్యాథ్స్ బుక్ మర్చిపోయినా అని. కాబట్టి ఆమె ఏం చేసింది? అక్కడ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళింది. మళ్ళీ తర్వాత ఇంట్లో ఆమె మర్చిపోయిన పెన్సిల్ పెట్టే మ్యాథ్స్ బుక్ తీసుకొని మళ్ళీ ఆ రోజు స్కూల్కి వెళ్ళింది. అంటే మొత్తం ఎంత దూరం నడిచింది? ఫస్ట్ 215 మీటర్స్ దూరం నడిచిన తర్వాత గుర్తుకొస్తే మళ్ళీ 215 మళ్ళీ నడిచింది. ఇంటికి చేరుకున్న తర్వాత మళ్ళీ ఇంటి నుండి స్కూల్కి వెళ్ళింది అనమాట. ఆ రోజు ఆమె నడిచిన మొత్తం దూరం ఎంత అంటే 215, 560 మీటర్స్. ఆమె మొత్తం నడిచిన దూరం ఎంత అంటే ఈ మూడు డిస్టెన్స్లు మనం యాడ్ చేస్తే ఆమె ఆ రోజు స్కూల్కి చేరుకోవడానికి ఎంత నడిచిందో అది మనకు వస్తుంది అనమాట. జ్యోతి వాక్ ఫ్రమ్ హోమ్ 215 మీటర్స్. జ్యోతి వాక్ టు హోమ్ అంటే 215 మీటర్స్ ఫస్ట్ నడిచింది. అక్కడ నుంచి హోమ్కి మళ్ళీ 215 మీటర్స్ నడిచింది. మళ్ళీ ఇంటి నుంచి స్కూల్కి 560 మీటర్స్ నడిచింది అనమాట. జ్యోతి వాక్డ్ ఫ్రమ్ హోమ్ టు స్కూల్ 560. మొత్తం యాడ్ చేయాలి. ఇది మొత్తం యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 990 వస్తుంది. 5, 5, 10 పైన ఒకటి ఉంటుంది, 1, 1, 1, 3, 6, 9, 2, 2, 5, 9, 990 meters అనమాట. టోటల్ జ్యోతి వాక్డ్ ఆన్ దట్ డే 990 meters. Fourth problem. The ticket collections of a bus from Monday to Friday are 2350, 1335, 1750, 2250 and 1900. What is the total ticket collection in these 5 days? అయితే మండే టు ఫ్రైడే వరకు ఒక బస్సు కలెక్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మండే టు ఫ్రైడే మొత్తం ఎంత అవుతుందని అడుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఇవన్నిటిని యాడ్ చేస్తే సరిపోతుంది. మండే కలెక్షన్ 2350, ట్యూస్డే కలెక్షన్ 1335, వెనస్డే కలెక్షన్ 1750, థర్స్డే కలెక్షన్ 2250 అండ్ ఫ్రైడే కలెక్షన్ 1900. ఇవన్నిటిని యాడ్ చేస్తే సరిపోతుంది మనకు. ఫస్ట్ వన్స్ ప్లేస్తో మనం యాడ్ చేస్తే 05000 కాబట్టి 5 వస్తుంది. టెన్స్ ప్లేస్లో యాడ్ చేస్తే 5, 3, 8, 8, 5, 13, 5, 18, 18కి 8 ఇక్కడ క్యారీ 1, 1, 3, 4, 4, 3, 7, 7, 7, 14, 14, 2, 16, 16, 9, 25, 25కి 5 కింద వేయాలి, 2 క్యారీ చేయాలి. 2, 2, 4, 5, 6, 6 plus 2, 8 plus 1, 9, 9,585 రూపీస్ కలెక్షన్ వచ్చిందనమాట ఆ వీక్లో మండే టు ఫ్రైడే వరకు.
Total collection in 5 days is 9,585. Fifth problem. Sridhar earns 9,250 per month and his wife earns 7,650 per month. If they spend 12,725 per month, how much do they save? అంటే అర్థమైందా పిల్లలు? ఇదే ప్రాబ్లం ఏమి ఇచ్చాడో. శ్రీధరు 9,250 రూపీస్ నెలకు సంపాదిస్తాడు. అతని భార్య 7,650. అయితే ఇద్దరు కలిసి 12,725 రూపీస్ ఖర్చు చేస్తారు. స్పెండ్ అంటే ఖర్చు చేయడం. మరి ఆ మంత్లో వారు సేవ్ చేసింది ఎంత, అంటే దాచుకున్నది ఎంత? అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే అతను ఎంత సంపాదిస్తుండో అతని భార్య ఎంత సంపాదిస్తుంది రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే వాళ్ళ టోటల్ ఎర్నింగ్ వస్తుంది. తర్వాత ఎంతైతే స్పెండ్ చేసారో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. శ్రీధర్ ఎర్న్స్ ఇన్ ఏ మంత్ 9,250. హిజ్ వైఫ్ ఎర్న్స్ ఇన్ ఏ మంత్ 7,650. టోటల్ ఎంత అవుతుంది చూడండి. దే ఎర్న్స్ ఇన్ ఏ మంత్ 0, 5, 5, 10 పైన 1, 2, 1, 3 + 6 9, 9, 7, 16, 16,900 రూపీస్ ఇద్దరు కలిసి 1 మంత్లో ఎర్న్ చేస్తారు, అంటే సంపాదిస్తారు. దే స్పెండ్ ఇన్ ఏ మంత్, వాళ్ళు ఖర్చు చేసిండ్రు. ఎంత ఖర్చు చేసిండ్రు? 12,725. కాబట్టి మనం సంపాదించిన దాంట్లో నుంచి ఖర్చు చేసిన దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే వాళ్ళకి ఎంత మిగిలింది వస్తుంది అనమాట. అంటే ఆ మిగిలిన దాన్ని వాళ్ళు సేవ్ చేసుకుంటారు. సేవ్ చేసుకోవడం అంటే దాచుకోవడం అనమాట. ఇప్పుడు 16,900 టోటల్ ఎర్నింగ్ నుండి వాళ్ళు ఖర్చు చేసిన 12,775 సబ్ట్రాక్ట్ చేద్దాం. ఎంత వస్తుంది? 16,900, 12,775 ఇక్కడ పక్కన వేసుకొని సబ్ట్రాక్ట్ చేద్దాం. 0 నుంచి 5 పోదు కాబట్టి మనం ఏం చేయాలి? బేర తెచ్చుకోవాలి. అప్పుడు బేర ఎవరిస్తారు? 9 ఇస్తుంది. అప్పుడు 9 ఏమవుతుంది? 8 అవుతుంది. ఈ 0 9 అవుతుంది. ఇంకో 0 10 అవుతుంది. 10 - 5 5, 9 - 7 2, 8 - 7 1, 6 - 2 4, 1 - 1 0. అంటే ఎంత వచ్చింది? 4,125 వచ్చింది అనమాట. అంటే దే సేవ్ ఇన్ ఏ మంత్ 4,125 రూపీస్ అనమాట. శ్రీధర్ అండ్ హిజ్ వైఫ్ సేవ్ ఇన్ ఏ మంత్ ఈక్వల్ టు 4,125 అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. I am a 3-digit number. The digit in the unit place is 1. The digit in the tens place is 4. And the digit in the hundreds place is 6. Who am I? అర్థమైందా పిల్లలు? ఇదేందో ప్రాబ్లం ఏమి ఇచ్చిందో అర్థమైందా? I am a 3-digit number. నేను ఒక 3-digit నెంబర్. నా నెంబర్లో 3 డిజిట్స్ ఉన్నాయి. యూనిట్ ప్లేస్ అంటే వన్స్ ప్లేస్. వన్స్ ప్లేస్లో 1 ఉంది, టెన్స్ ప్లేస్లో 4 ఉంది, హండ్రెడ్స్ ప్లేస్లో 6 ఉంది. హూ యామ్ ఐ? నేను ఎవరిని? అది మనం చెప్పాలన్నమాట. ఆన్సర్ చూడండి ఒకసారి. ఈ వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఈ విధంగా ఉంటాయని తెలుసు కదా. వన్స్ ప్లేస్లో 1 ఉంది అంటే ఇక్కడ 1, టెన్స్ ప్లేస్లో 4 ఉంది అంటే 4, హండ్రెడ్స్ ప్లేస్లో 6 ఉంది. ఏం నెంబర్ అవుతుంది అది? 640 నెంబర్. ఐఆమ్ 641 అని రాస్తే సరిపోతుంది అనమాట. సింపుల్గా చాలా ఈజీగా ఉంటాయి కదా ఇట్లాంటి లెక్కలు. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాబ్లం. I am 3-digit number. The digit in the units place is 7 and hundreds place is 2. The digit in the tens place is 8. Who am I? సేమ్ ఇప్పుడు దానిలాగానే ఉంది కదా. ఆన్సర్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్. ఇక్కడ యూనిట్ ప్లేస్ అంటే వన్స్ ప్లేస్లో 7 రాయాలి. హండ్రెడ్స్ ప్లేస్లో 2 అంటే హండ్రెడ్స్ ప్లేస్లో 2 రాయాలి. ద డిజిట్ ఇన్ ద టెన్స్ ప్లేస్ ఈజ్ 8. ఇక్కడ 8 రాయాలి. ఏమవుతుంది చూడండి? 287. ఐఆమ్ 287 అంటే సరిపోతుంది అనమాట. అంటే 3 అంటే 3 ప్లేసెస్లో ఉన్న డిజిట్ ఇస్తాడు. మనం ఆ 3 డిజిట్స్ని అరేంజ్ చేస్తే చాలు. వన్స్ ప్లేస్లో 1నే ఉంచాలి, టెన్స్ ప్లేస్లో 10 డిజిట్నే ఉండాలి, హండ్రెడ్స్ ప్లేస్లో 100లో ఏది ఉంటుంది అన్నాడు ఆ నెంబర్ని మనం ఉంచితే మనకు కావాల్సిన నెంబర్ వస్తుంది అనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ 3-digit నెంబర్ అండ్ ద లార్జెస్ట్ 2-digit నెంబర్? ఇది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ 3-digit నెంబర్ అంటే లార్జెస్ట్ 3 digits నెంబర్కి
లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్కి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. మనకు ఆ రెండు నెంబర్లు తెలుసు కదా. లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ 999, లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ 99. డిఫరెన్స్ అడుగుతున్నాడు కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 990లో నుండి 99 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 900 వస్తుంది. 9 - 90 9 - 90 9. డిఫరెన్స్ ఎంత? 900 అనమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ అండ్ ద లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఈస్ 900. నైన్త్ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అండ్ ద లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్? సేమ్ ఇప్పటిదానిలాగానే ఉంది. ఇక్కడ స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే 100, లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ అంటే 99. డిఫరెన్స్ అడుగుతుంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 100 - 99 ఎంత? 1. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అండ్ లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఈస్ 1. నెక్స్ట్ ప్రాబ్లం 10th. రైట్ ఆల్ ద 3 digit numbers with the same digit in the units and hundreds place and 0 in the tens place. ఇక్కడ ఏమడుతున్నా చూడండి. రైట్ ఆల్ ద 3 digit numbers with the same digit in unit place and hundreds place. అంటే యూనిట్ ప్లేస్ వన్స్ ప్లేస్తో హండ్రెడ్స్ ప్లేస్తో సేమ్ ఉండాలి, టెన్స్ ప్లేస్లో 0 ఉండాలి. అట్లా ఎన్ని పాసిబుల్ అయితే అన్ని నెంబర్స్ రాయమంటున్నాను అనమాట. ఒక నెంబర్ చూద్దాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్. మనం వన్స్ ప్లేస్లో 1 ఉంచాం అనుకోండి, హండ్రెడ్స్ ప్లేస్లో కూడా 1 ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఏమి ఇచ్చిండు? ద సేమ్ డిజిట్ ఇన్ ద యూనిట్స్ అండ్ హండ్రెడ్స్ ప్లేస్. అంటే వన్స్ ప్లేస్లో యూనిట్స్ అంటే వన్స్ ప్లేస్, ఈ వన్స్లో హండ్రెడ్స్లో సేమ్ డిజిట్ ఉండాలి. అంటే వన్స్లో 1 తీసుకుంటే హండ్రెడ్స్లో కూడా 1 తీసుకోవాలి. టెన్స్ ప్లేస్లో ఏమి ఉండాలంట? 0 ఉండాలంట. కాబట్టి టెన్స్ ప్లేస్లో 0 పెట్టండి. అప్పుడు ఇది ఏమవుతుంది? 101 అంటే 101 అవుతుంది. అదేవిధంగా ఇంకేం నెంబర్ రావచ్చు? ఒకవేళ వన్స్ ప్లేస్లో మనం 2 ఉంచితే హండ్రెడ్స్ ప్లేస్లో కూడా 2 ఉంచాలి. అప్పుడు 202 అవుతుంది. ఎంత అవుతుంది అప్పుడు? 202 202 అవుతుంది. సిమిలర్లీ 303, 404, 505, 606, 707, 808, 909 ఈ విధంగా ఈ నెంబర్లను మనం రాయొచ్చు అనమాట. రైట్ ఆల్ ద 3 digit numbers where the digit in the hundreds place is 3 times in the digit the unit place and the digit in the tens place is 2 times the digit in the ones place. ఈ ప్రాబ్లం ఒకసారి మళ్ళీ చదువుదాం. రైట్ ఆల్ 3 digit numbers, అన్ని 3 digit numbers రాయాలి. వేర్ ద డిజిట్ ఇన్ ద హండ్రెడ్స్ ప్లేస్ ఈస్ 3 times in the digit unit place. యూనిట్ ప్లేస్లో ఉన్న నెంబర్కి హండ్రెడ్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఎలా ఉండాలంటే 3 times ఉండాలి. ఒకవేళ వన్స్లో 1 ఉందనుకోండి, హండ్రెడ్స్లో 3 ones ఉండాలి. 3 times కదా, 3 ones 3 ఉండాలి. మరి టెన్స్ ప్లేస్లో ఏముండాలంట? ద డిజిట్ ఇన్ ద టెన్స్ ప్లేస్ ఈస్ 2 times ద డిజిట్ ఇన్ వన్స్ ప్లేస్. వన్స్ ప్లేస్లో ఉన్నదానికి 2 times టెన్స్ ప్లేస్లో ఉండాలి. ఒకసారి చూడండి, ఇక్కడ వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఇట్లా రాసిన తర్వాత వన్స్ ప్లేస్లో 1 ఉందనుకోండి, హండ్రెడ్స్ ప్లేస్లో దీనికి 3 times ఉండాలి. అంటే 3 ఉండాలన్నమాట. 1 3 3. టెన్స్ ప్లేస్లో వన్స్ ప్లేస్లో ఉన్నదానికి 2 times ఉండాలి. అంటే 2 ఉండాలి. నెక్స్ట్ వన్స్లో 2 ఉంచినాం అనుకోండి, హండ్రెడ్స్లో 2కి 3 times అంటే 2 3 6 ఉండాలి. టెన్స్ ప్లేస్లో 2 times ఆఫ్ 2 అంటే 2 2 4 ఉండాలి. మనం ఒకవేళ వన్స్ ప్లేస్లో 3 రాసినాం అనుకోండి, 3 3 9 ఉండాలి. 100 ప్లేస్లో టెన్స్ ప్లేస్లో 2 times ఉండాలి. అంటే 3 2 6. వన్స్ ప్లేస్లో 4 రాసినాం అనుకోండి, హండ్రెడ్స్ ప్లేస్లో 3 times 3 4 12. టెన్స్ ప్లేస్లో 2 times 4 2 8. ఈ విధంగా రాయాలన్నమాట. ఫస్ట్ మనకి ఎంత వస్తుంది? 3 2 1. 3 digits ఉన్నాయి కదా. ఇక రాయమన్నది ఏంటిది? ఇక్కడ రైట్ ఆల్ ద 3 digit నెంబర్స్ అన్నాడు కాబట్టి 321 3 digits ఉన్నాయి. 642 3 digits ఉన్నాయి. 963 3 digits ఉన్నాయి. నెక్స్ట్ టైం వచ్చింది 1284 వచ్చింది. అంటే ఇలా 4 digits అవుతున్నాయి. కాబట్టి ఈ 1284 అనేది ఇక్కడ మనకు పాసిబుల్ కాదనమాట. అది ఇక్కడ రాదు. ఎందుకంటే 3 digits రాయమన్నది కాబట్టి మనం ఏమేమి రాయాలి? 321, 642, 963 ఈ 3 నెంబర్లు రాస్తే
సరిపోతుంది అనమాట. సో రిక్వైర్డ్ నెంబర్స్ ఆర్ 321, 642, 963 నెంబర్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 12th. I am a 4-digit number. 6 is in the thousands place, 7 is in the hundreds place, 8 is in the tens place, and 9 is in the ones place. Who am I? ఇంతకుముందు ఇలాంటి ప్రాబ్లం చేసినాం కదా, ఇప్పుడు కూడా చేద్దాం. కాకపోతే ఇది 4 digits నెంబర్ అనమాట. మనం ఫస్ట్ అయితే ఇది రాసుకుందాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. 6 ఈజ్ ఇన్ ద థౌజండ్స్ ప్లేస్ కాబట్టి థౌజండ్స్ ప్లేస్లో 6 రాయాలి. 7 ఈజ్ ఇన్ ద హండ్రెడ్స్ ప్లేస్ 100లో 7 రాయాలి. 8 ఈజ్ ఇన్ ద టెన్స్ ప్లేస్లో 8. 9 ఈజ్ ఇన్ ద వన్స్ ప్లేస్ 9 వన్స్ ప్లేస్లో రాయాలి. ఏమవుతుంది అప్పుడు 6789 అవుతుంది. సో రిక్వైర్డ్ నెంబర్ ఇస్ 6789 అనమాట. ఈ విధంగా మనం ఈజీగా ఇలాంటి నెంబర్లు ఎన్నైనా మనం ఫామ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 13th ప్రాబ్లం. ఐఎమ్ 4-digit నెంబర్. ద డిజిట్ ఇన్ ద థౌజండ్స్ ప్లేస్ ఈజ్ లార్జెస్ట్ సింగిల్ డిజిట్. ఇక్కడ ఏమడుతుంది చూడండి. ఐఎమ్ 4-digit నెంబర్. ఈ నెంబర్లో 4 digits ఉంటాయి. ద డిజిట్ ఇన్ ద థౌజండ్స్ ప్లేస్ ఈజ్ లార్జెస్ట్ సింగిల్ డిజిట్. సింగిల్ డిజిట్లో లార్జెస్ట్ నెంబర్ తెలుసు కదా మీకు, అది ఏంటి? 9. ద డిజిట్ ఇన్ ద వన్స్ ప్లేస్ ఈజ్ స్మాలెస్ట్ సింగిల్ డిజిట్. స్మాలెస్ట్ సింగిల్ డిజిట్ ఈజ్ 1. 5 ఈజ్ ఇన్ బోత్ ద టెన్స్ అండ్ హండ్రెడ్స్ ప్లేస్. హూ యామ్ ఐ? ఇక్కడ రాద్దాం చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ద డిజిట్ ఇన్ ద థౌజండ్స్ ప్లేస్ ఈజ్ లార్జెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ అంటే 9 అనమాట. థౌజండ్స్లో 9, వన్స్లో సింగిల్ డిజిట్లో స్మాలెస్ట్ నెంబర్ 1, హండ్రెడ్స్లలో టెన్స్లలో 5 ఉండాలంట. బోత్ అంటే హండ్రెడ్స్లో టెన్స్లో సేమ్ ఉండాలి. ఏది? 5. 5 ఏం నెంబర్ అవుతుంది? అది 9551 అవుతుంది. సో ద రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ 9551 అనమాట. 14th ప్రాబ్లం చూడండి. రైట్ ఆల్ ద 4-digit నెంబర్స్ వేర్ ద డిజిట్ ఇన్ ద థౌజండ్స్ ప్లేస్ ఈజ్ 4 times ఆఫ్ డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్. The digit in the hundreds place is 3 times the digit in the ones place and the digit in the tens place is 2 times the digit in the ones place. ఇంతకుముందు ఇలాంటి చేసినాం కానీ 3 digits చేసామన్నమాట. ఇప్పుడు 4 digits అడుగుతున్నాడు. మనం ఫస్ట్ ఏమని రాయాలి? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ఈ విధంగా రాయాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏముందో. ఇన్ ద థౌజండ్స్ ప్లేస్ ఈజ్ 4 times ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్. యూనిట్ ప్లేస్లో ఉన్న నెంబర్కి థౌజండ్స్ ప్లేస్లో 4 times ఉందట. అంటే ఇక్కడ 1 ఉంటే 1కి 4 times థౌజండ్స్ ప్లేస్లో రాయాలి. 4 అనమాట. తర్వాత ఇన్ ద హండ్రెడ్స్ ప్లేస్ ఈజ్ 3 times ద డిజిట్ ఇన్ ద వన్స్ ప్లేస్. ఈ వన్స్ ప్లేస్లో ఉన్నదానికి 3 times హండ్రెడ్స్ ప్లేస్లో ఉండాలి. 2 times ఏమో టెన్స్ ప్లేస్లో ఉండాలి. ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వన్స్ ప్లేస్లో 1 తీసుకున్నాం కదా. ఇప్పుడు 2 తీసుకుందాం. 2 తీసుకుంటే 2కి 4 times థౌజండ్స్ ప్లేస్లో ఉండాలి. 8. 2 4 జా 8. 3 times హండ్రెడ్స్ ప్లేస్లో ఉండాలి. అంటే 2కి 3 times. 2 3 జా 6. 2కి 2 times టెన్స్ ప్లేస్లో ఉండాలి. 2 2 జా 4 అనమాట. ఇప్పుడు వన్స్ ప్లేస్లో 3ని రాసుకుందాం. అప్పుడు థౌజండ్స్ ప్లేస్లో 3కి 4 times 12 ఉండాలి. 3 4 జా 12. హండ్రెడ్స్ ప్లేస్లో 3 times 9. 3కి 3 times 9 అవుతుంది. 3కి 2 times టెన్స్ ప్లేస్లో ఉండాలి. 6. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 4321 4 digits ఉన్నాయి. సెకండ్ది 8642 దీంట్లో కూడా 4 digits ఉన్నాయి. థర్డ్ దాంట్లో 12 963 ఇలా 5 digits వస్తాయి. కానీ ఇక్కడ మనకు రైట్ ఆల్ ద 4 digits నెంబరే అన్నారు కాబట్టి మనం 4321 8642 ఈ 2 నెంబర్స్ని రాయాలన్నమాట. సో రిక్వైర్డ్ నెంబర్స్ ఆర్ 4321 అండ్ 8642. ఈ 2 నెంబర్లే అవుతాయి అనమాట. థర్డ్ నెంబర్ కాదు, ఎందుకంటే దీంట్లో 5 digits ఉన్నాయి. మనల్ని రాయమన్నది 4 digit నెంబరే కాబట్టి ఈ 2 నెంబర్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 15th. ఇన్ ద నెంబర్ 5678 వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 and 7? గివెన్ నెంబర్ ఈస్ 5678. ఇక్కడ మనం ఏం చేయాలంటే 5 7 ఉంది కదా, వాటి ప్లేస్ వాల్యూ డిఫరెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ప్లేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 5 ఈజ్ ఇన్ ద థౌజండ్స్ ప్లేస్.
5 ఎక్కడ ఉంది? థౌజండ్స్ ప్లేస్లలో ఉంది. కాబట్టి ప్లేస్ వాల్యూ ఆఫ్ 5, 5 ఇంటూ 1000, 5000. నెక్స్ట్ 7, 7 ఎక్కడ ఉంది? టెన్స్ ప్లేస్లలో ఉంది. 7 ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 7, 7 ఇంటూ టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 7 ఇంటూ 10, 70. ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ 5 అండ్ 7 అంటే 5000 మైనస్ 70 అనమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ 5000 అండ్ 70. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? డిఫరెన్స్ బిట్వీన్ 5000 అండ్ 70 ఈక్వల్ టు 4930. ఇదే ఆ రెండింటి డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ ద స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఫ్రమ్ లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్. స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే 100, లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే 9999. అంటే స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ని అంటే 100ను 9999 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట, అంతే. ఆన్సర్ ఏమొస్తుంది చూడండి. లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ 9999, స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ 100. సబ్ట్రాక్ట్ చేయాలి కదా, డిఫరెన్స్ అన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది చూడండి. డిఫరెన్స్ 9 - 0 9, 9 - 0 9, 9 - 1 8, 9 - 0 9, 9899 వస్తుంది అనమాట. The difference between the largest 4 digit number and the smallest 3 digit number is 9899. Next problem 17th. What should be added to 3600 to make it equal to 7450? అంటే 3600 కు ఏ నెంబర్ యాడ్ చేస్తే 7450 వస్తుంది. అంటే మనం ఏం చేయాలి? 7450 నుంచి 3600 తీసేస్తే వచ్చే ఆన్సర్ దీనికి సరిపోతుంది అనమాట. Required number is 7450 minus 3600, that equal to 3850. Next problem, last. What should be subtracted from 2380 to get 1200? అంటే 2380 నుంచి ఏ నెంబర్ తీసేస్తే 1200 వస్తుంది. అంటే రిక్వైర్డ్ నెంబర్ ఏమవుతుంది? 2380 minus 1200 అనమాట. రిక్వైర్డ్ నెంబర్ ఈక్వల్ టు 2380 minus 1200, 1180 వస్తుంది. ఇంతటితో ఈ చాప్టర్ పూర్తయింది. తర్వాత నెక్స్ట్ చాప్టర్తో, సెకండ్ చాప్టర్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.